హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు విషయం ఏంటంటే వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ అనమాట. మేమున్న దగ్గర కొంచెం పక్కకి ఇలా కడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇల్లు కట్టడానికి కానీ అపార్ట్మెంట్స్ ఏవైనా సరే కడుతున్నప్పుడు ఇటుకలతో గోడలన్నీ ఎక్కిచ్చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ చేయడానికి మనం కర్రలు కడుతూ ఉంటాము రోడ్ సైడు. ఎందుకంటే హైట్ చాలా ఉంటుంది కదా, డైరెక్ట్గా మనం చేయలేకపోతాం కదా ప్లాస్టింగ్, అందుకనేసి కర్రలు కడుతూ ఉంటారు యాక్చువల్గా. ఇక్కడ చూడండి, మొత్తం ఐరన్తోని రాడ్స్ అనమాట. ఇవి పైప్ లాగా, కర్రలు అవసరం లేకుండా. ఒకవేళ కర్రలు మనం తీసుకున్న వన్ టైం అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ టైంకి కొన్ని మాత్రమే యూజ్ అవుతాయి ఆ కర్రలు. ఇక్కడ అలా లేకుండా వీళ్ళు ఎంత ప్లాన్ చేసి ఎంత మంచిగా సెట్ చేశారు చూడండి. ఐరన్ పైప్స్ అనమాట, వాటిని సెట్ చేసేసి కర్రల సహాయం లేకుండా వీటితోనే మొత్తం సెట్ చేసుకున్నారు ప్లాస్టింగ్ చేయడానికి. మళ్ళీ పెయింటింగ్ కూడా అవుతూ ఉంది, కొంచెము పెయింటింగ్ కూడా కంప్లీట్ వీటితోనే మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇలాగే ఉంటాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, తెలివి ఎవరొబ్బ సొత్తు, ఏ ఒక్కరిదే కాదు, ఎవరు తెలివితేటలు వాళ్ళవి అన్నట్టు. తెలివితేటలు ఉంటే ఎంత హార్డ్ వర్క్ అయినా కానీ, అలాంటి వర్క్ని ఎంత హార్డ్ వర్క్ ఉన్నా కానీ మనం ఈజీగా సెట్ చేసుకోగలము. నెక్స్ట్ టైంకి ఇవి ఎన్నిసార్లు అయినా మనం యూజ్ అవుతూ ఉంటాయన్నమాట ఈ ఐరన్ పైప్స్ అనేవి. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను చాలా రోజుల నుంచి ఈ వీడియోని ఇలా చూసిన దగ్గర నుంచి చేసి అప్లోడ్ చేయాలని అనిపించింది. ఈరోజు ఒక పని మీద నేను అలా వెళ్ళానమాట, పక్క రోడ్డుకి. వెళ్ళిన తర్వాత నాకు కనిపించగానే, సరే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం కదా ఈ వీడియోని తీసి అప్లోడ్ చేయాలని చెప్పి, అందుకే నాకు ఈ వీడియో చేసి అప్లోడ్ చేయాలని అనిపించింది. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ విధంగా మీ దగ్గర కూడా పెద్దగా ఇట్లా హైట్లో ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఇలాంటివి కడుతూ ఉన్నప్పుడు కర్రల సహాయంతో ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు కర్రలు తీసుకోకుండా ఇలాంటి పైప్ అయితే, రాడ్స్ అయితే మనకి కరెక్ట్గా అనిపిస్తుంది అనమాట, హైట్కి సెట్ చేసుకోవడానికి, అక్కడ అపార్ట్మెంట్ కట్టడానికి. ఇవి ఎక్కువ మాత్రము బిల్డర్స్కి అట్లాంటి వాటికి యూజ్ అవుతాయని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా కట్టుకునే వాళ్ళైతే మళ్ళీ నెక్స్ట్ టైంకి ఓన్గా హౌస్ కట్టుకునే వాళ్ళు ఇలా ఉంటాం కదా, నెక్స్ట్ టైంకి మనం ఈ విధంగా ఈ పైపు ఇలాంటివి మనకి మళ్ళీ ఇల్లు కట్టడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది కాబట్టి అవన్నీ స్టోర్ చేయడానికి మనకైతే ప్లేస్ ఉండదు. అలా కాబట్టి బిల్డర్స్కి ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో బిల్డర్స్ కానీ ఇంకా కొంతమంది ఇట్లా బిజినెస్ వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా షేర్ చేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనిపిస్తే వాళ్ళకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా కొంత వర్క్ ఈజీ అవుతుంది కదా, సింపుల్ అండ్ ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో తొందరలో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.